ఫస్ట్ టైం కార్ కొనేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. చాలా కన్‌ఫ్యూజన్‌లో గూడా ఉంటారు. అంటే ఎలాంటి కారు సెలెక్ట్ చేసుకోవాలి? ఆ కార్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? ఏది ఇంపార్టెంటు అనేది చాలామందికి తెలీదనమాట. కొద్దిమంది ఫ్రెండ్స్ ఏదో కార్ వాడుతుంటే ఆ కార్ కొంటా ఉంటారు. లేకపోతే వేరే వాళ్ళు సేల్స్ రెప్సో లేకపోతే ఫ్రెండ్సో, రిలేటివ్సో సజెస్ట్ చేస్తే ఆ కార్ తీసుకుంటా ఉంటారు. అది మంచిది కాదు. ఈ వీడియోలో ఏది ఇంపార్టెంటు, ఎలాంటి కార్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఆ కార్‌లో సేఫ్టీ ఉందా? లేదా? అని చెక్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంటు. ఈ మధ్య కాలంలో కూడా చూస్తే యాక్సిడెంట్లు చాలా ఎక్కువవుతున్నాయి. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంటు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి. క్రాష్ టెస్ట్ కూడా చేసుంటారు కదా! భారత్ ఎన్‌క్యాప్‌లోనో, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లోనో దాంట్లో రేటింగ్స్ ఒస్తాయి. 5 స్టార్ రేటింగ్ ఉంటే చాలా మంచిదనమాట. మీరు కూడా కార్ కొనేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉండే కార్‌నే తీసుకోండి. అది కూడా ఇట్ డిపెండ్స్ అనమాట. కొద్దిమంది సిటీలోనే వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్వాలేదు. రేటింగ్ తక్కువున్నా ఇట్ ఈస్ ఓకే. ఇన్ కేస్ మీరు హైవే కూడా తీసుకెళ్ళాలి అనుకుంటే 5 స్టార్ సేఫ్టీ ఉన్న కార్‌నే తీసుకోండి. బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. అలాంటి కార్లు కొన్నున్నాయన్నమాట. అది చ్ అది చూసుకొని మీరు కొనుక్కోండి. అది హ్యాచ్‌బ్యాక్ అయినా, సెడాన్ అయినా, లేకపోతే సో కాల్డ్ ఎస్‌యూవీస్ అయినా. ఇప్పుడు చాలా కార్‌లని ఎస్‌యూవీ అంటున్నారు కదా! లైక్ పంచ్ నుంచి, నెక్సాన్ నుంచి, బ్రెజా నుంచి, వెన్యూ నుంచి. ఇవన్నీ ఎస్‌యూవీస్ కాదు. కానీ వాళ్ళు ఎస్‌యూవీ అని పేరు పెట్టి అమ్ముతున్నారు. అది కాస్త బాక్సీ డిజైన్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుంటుందనమాట. సో, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి గదా! బాడీ స్టైల్స్. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే సెడాన్‌లయితే చాలా బావుంటాయి. కానీ కొద్దిగా సమస్య కూడా ఉందనమాట సెడాన్ కొంటే. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువుంటుంది గాబట్టి, మన రోడ్స్ ఎక్కువ పాట్ హోల్సు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువుంటాయి కాబట్టి, కొద్దిమందికి అది సమస్యగా అనిపించొచ్చు. అది మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది. మీరుండే ప్లేస్‌లో ఆ రోడ్ కండిషన్స్‌ని బట్టి మీరు కారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలా? లేదా? అనేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రైవబిలిటీ, కంఫర్ట్ అనమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుందా? లేదా? అని చెక్ చేసుకోండి. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుందనమాట. కారు కొనేటప్పుడు మీ ఫ్రెండ్స్‌దో, రిలేటివ్స్‌దో కారు మల్టిపుల్ టైమ్స్ డ్రైవ్ చేసి చూడండి. లేకపోతే మీరు డీలర్స్ దగ్గరికెళ్లి కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు తెలుస్తుందనమాట. అదే విధంగా కొన్ని పాయింట్స్ కూడా నేను నోట్ చేసుకున్నాను. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను చెప్పినట్టు సేఫ్టీ అనమాట. క్రాష్ టెస్ట్ రేటింగు 5 స్టార్ ఉందా? లేదా? చెక్ చేసుకోండి. 5 స్టారా? 4 స్టారా? 3 స్టారా? అనేది మీకు తెలుస్తుందనమాట. అదే విధంగా దాంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా? లేదా? అని కూడా చెక్ చేసుకోండి. 5 స్టార్ సేఫ్టీ ఉండడంతో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎప్పుడన్నా సైడ్ క్రాష్ అయినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాపాడుతుంది మన తలని సైడ్‌లో కూడా. నెక్స్టు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అది కూడా ఉందా? లేదా? చూసుకోండి. అదే విధంగా ఏబీఎస్ విత్ ఈబీడీ ఇది ఆల్మోస్ట్ అన్ని కార్స్‌లో వస్తున్నాయి ఇప్పుడు. మీరు కూడా చెక్ చేసుకోండి ఉందా? లేదా? అనేసి. అదే విధంగా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ పిల్లల్ని కూర్చోబెట్టడానికి అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అది ఉందా? లేదా? చెక్ చేసుకోండి. అదే విధంగా చాలామందికి ఈ మధ్య కాలంలో కొత్త కార్లు కొనాలనుకున్న వాళ్ళు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అడాస్ ఉంటే బావుంటుంది అనుకుంటా ఉంటారు. అది కూడా ఉందా? లేదా? చెక్ చేసుకోండి. నెక్స్ట్ విజిబిలిటీకొస్తే చాలామందికి నేను చెప్పినట్లుగా యూనో కొత్త వాళ్ళకి సీటు కమాండింగ్ పొజిషన్‌లో అంటే హై సీటింగ్ పొజిషన్ ఉంటే చాలా బావుంటుందనమాట. బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ కూడా చాలా బావుంటుంది. చాలామంది అది కూడా కావాలనుకుంటా ఉంటారు. హ్యాచ్ బ్యాక్‌లోనో, సెడాన్‌లోనో కూర్చుంటే కింద కూర్చున్నట్లు ఉంటుంది. వాళ్ళకంత కాన్ఫిడెన్స్ రాదనమాట. కాబట్టి మీరు ఏదో ఎస్యూవీ అని చెప్పాను కదా! చాలా ఎస్యూవీస్ ఉన్నాయి ఇప్పుడు. సో కాల్డ్ ఎస్యూవీస్. మీరు దాంట్లో కూర్చుంటే పైన కూర్చున్నట్లుంటుంది. మీకు బోనెట్ విజిబిలిటీ అంతా బావుంటుంది. మీరు కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేయొచ్చనమాట. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు రియర్ వ్యూ కెమెరా అది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త డ్రైవర్స్‌కి చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది రివర్స్ తీసుకునేటప్పుడు. అదే విధంగా పార్కింగ్ సెన్సార్స్ ఉంటే కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అది కూడా చూసుకోండి. తర్వాత డ్రైవింగ్ పొజిషన్ అండ్ ఎర్గనామిక్స్ అది కూడా సీట్స్ చూడండి మీరు డ్రైవ్ చేసేటప్పుడు మల్టిపుల్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నాయా లేదా సీట్స్ అనేది చూసుకోండి. అదే విధంగా అడ్జస్టబుల్ స్టీరింగ్ అండ్ డ్రైవర్ సీట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎంట్రీ లెవెల్ కార్ కొన్నప్పుడు ఇవి ఉండవనమాట. అది ఉండడం కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంటు అలాగే స్టీరింగ్ కూడా చాలా బావుంటదనమాట డ్రైవ్ చేసేటప్పుడు. అలాగే కంట్రోల్స్ ఈజీ టు రీచ్ అనమాట. మంచిగా ఎర్గనామికల్లీ ఉంటే అది మనకు డ్రైవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయన్నమాట. కొన్ని కార్స్‌లో అయితే టచ్‌లో ఉంటాయి కంట్రోల్స్ అన్నీ. అది నాట్ గుడ్ అనమాట.
ఫిజికల్ బటన్స్ ఉంటే చాలా మంచిది. సేఫ్టీకి కూడా చాలా మంచిది. ఫిజికల్ బటన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. తర్వాత ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్. దీంట్లో ఏంటంటే ఇంపార్టెంటు, కొద్దిమందికి పవర్‌ఫుల్ ఇంజిన్స్ కావాలని చూస్తా ఉంటారు. అంటే మీరు టర్బో తీసుకోవాల్సొస్తుంది. కొద్దిమందయితే మామూలు ఇంజిన్సే చాలా బావుంటాయి అవి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ అంటాం కదా! అది తీసుకోండి. పవర్ అయితే లీనియర్‌గా వస్తుంది. మీకు సిటీకైనా, హైవేకైనా చాలా బావుంటది. మంచిగా మైలేజ్ గూడా వస్తుంది. సమస్యలు గూడా ఎక్కువ రావు. ఇన్ కేస్ ఎప్పుడన్నా సమస్యలొస్తే కూడా ఖర్చు కూడా తక్కువుంటుందనమాట. టర్బో అయితే మనకు పవర్ ఎక్కువుంటుంది. పవర్ అండ్ టార్క్. మీకు ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాంట్ పవర్ కావాలంటే దొరుకుతుంది. అది ప్లస్ పాయింట్. మైనస్ ఏంటంటే దాంట్లో మీరు సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఇనిషియల్ లాగ్ జెర్క్స్ ఉంటాయన్నమాట. అది చాలా యూనో ప్రాబ్లమేటిక్‌గా ఉంటుంది. ఎప్పుడు సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడైతే అది కాస్త ఇరిటేటింగ్‌గా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ చూజ్ చేసుకోండి. చాలా బావుంటది. అదేవిధంగా స్మూత్‌గా ఉందా? వైబ్రేషన్స్ ఉన్నాయా? నాయిస్ ఉందా? అనేది కూడా మీకు తెలుస్తుంది టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు. అది కూడా చెక్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువైంది. అదేవిధంగా చాలామంది మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ కూడా షిఫ్ట్ అవుతున్నారనమాట. బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. అదేవిధంగా కొత్త డ్రైవర్స్ కూడా ఆటోమేటిక్‌నే చూజ్ చేస్తున్నారు. అది చాలా కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా కూడా ఉంటుందనమాట. మీకు క్లచ్ అవసరం లేదు. గేర్ మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 పెడల్సే ఉంటాయి. ఈజీగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. అది సిటీకైనా, హైవేకైనా చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ సిటీకైతే చాలా బావుంటుందనమాట. మీరు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటే సీవీటీ గాని, టార్క్ కన్వర్టర్ గాని తీసుకోండి. చాలా బావుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. మీకు జర్క్స్ ఉండవు. ఏజీఎస్, ఏఎంటీ అంటాం కదా! వాటిలో ఏంటంటే మీకు గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు డిలే ఉంటుంది. బాడీలో కూడా మూవ్‌మెంట్ ఉంటుంది. హెడ్ నోడ్, బాడీ మూవ్‌మెంట్ ఉంటుంది. అలా ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే బాడీలో కాస్త అన్‌ఈజీగా ఉంటుందనమాట. విచ్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి మీరు సీవీటీ గాని, టార్క్ కన్వర్టర్ గాని తీసుకోండి. చాలా బావుంటాయి. రిలయబుల్‌గా ఉంటాయి. మంచిగా మైలేజ్ వస్తాయి. మీకు చాలా బావుంటుంది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది. అదేవిధంగా నేను చెప్పినట్టు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఉండాలి. అది లేకపోతే డ్రైవ్ చేసేటప్పుడు మనకు బాడీ అనేది అన్‌ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు డ్రైవ్ చేయడానికి కూడా ఇష్టం ఉండదనమాట. అది రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుండాలి అంటే మంచి సస్పెన్షన్ ఉండాలి. అది కూడా మీరు చెక్ చేయండి. సిటీలో, హైవేలో డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తుందనమాట. మంచి సస్పెన్షన్ ఉన్న కార్లు బ్రాండ్‌లు చాలా ఉన్నాయి. మీకు బెస్ట్ సస్పెన్షన్ ఉన్న కారు కావాలి అంటే సిట్రాన్ వాళ్ళవి బెస్ట్, చాలా బావుంటాయన్నమాట. ఇది కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ కేస్ టు కేస్. మీరు కారు కొనేటప్పుడు కన్సల్ట్ అయితే ఎవరినైనా వాళ్ళు సజెస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ అండ్ రిక్వైర్మెంట్. అదేవిధంగా స్టేబుల్‌గా ఉందా లేదా హై స్పీడ్స్‌లో అనేది కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. మంచి స్టెబిలిటీ ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్స్‌లో స్టేబుల్‌గా ఉందా లేదా అని చూసుకోండి. అదేవిధంగా స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? బ్రేకింగ్ ఎలా ఉంది? అనేది కూడా చెక్ చేసుకోండి. అది కూడా చాలా ఇంపార్టెంటు. కొన్ని బ్రాండ్స్ అయితే వీటిని పట్టించుకోరు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పట్టించుకోరు. మంచి సస్పెన్షన్ ఉండదు. ఈ కనెక్టెడ్ ఫీలింగు, మంచి స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఇది కూడా సరిగా ఉండదు. కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఎయిర్ కండిషనింగ్, కంఫర్ట్ గురించి మాట్లాడితే ఎయిర్ కండిషనింగ్ బావుందా లేదా? అది కూడా కొన్ని బ్రాండ్స్‌లో ఎయిర్ కండిషనింగ్ సరిగా ఉండదు. కాస్త అది కూడా చెక్ చేయండి మీరు. అలాగే మీరు కార్ కొనే ముందు ఫ్రంట్ సీట్‌లో కూర్చొని, రియర్ సీట్‌లో కూర్చొని కాసేపు డ్రైవ్ చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు ఎంతమంది కూర్చుంటారు కార్‌లో అనేదాన్ని కూడా అందరూ కూర్చొని టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే మీకు తెలుస్తుందనమాట. అది మీకు ముగ్గురికి సరిపోతుందా లేదా అనేసి. అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్‌విహెచ్ లెవెల్స్. అది ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయండి. చాలామంది దీన్ని పట్టించుకోరు. కారు కొనేటప్పుడు కొనేస్తూ ఉంటారు. కొన్న తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్‌విహెచ్ ఎక్కువ ఉంది అనేసి. అది కూడా ఇరిటేటింగ్‌గా ఉంటుంది మీకు. ఎక్కువసేపు హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. అదేవిధంగా ప్రాక్టికాలిటీకొస్తే బూట్ స్పేస్ ఇది కూడా చెక్ చేసుకోండి. మీరు ఎంతమంది కార్‌లో వెళ్తారో ఎప్పుడైనా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు, ఆ లగేజ్ ఎంత కావాలి అనేది కూడా మీరు చెక్ చేసుకొని తర్వాత తీసుకోండి. తర్వాత రియర్ సీట్ స్పేస్ చెప్పాను కదా! అది ఎనీవేస్ చెక్ చేయండి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా! మీరు ఎక్కడ వాడుతున్నారు ఈ కార్‌ని? సిటీకి వాడతారా? హైవేకా? లేకపోతే ఆఫ్ రోడా? లేకపోతే అన్నింటికి వాడతారా? అనేది ఇట్ విల్ డిపెండ్ అనమాట. అది కూడా చెక్ చేసుకొని చూడండి. ఈ మధ్య కాలంలో రోడ్ రిపేర్సు, పాట్ హోల్సు, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువున్నాయన్నమాట ఎక్కడ చూసినా. కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండేటిది తీసుకోండి. ఈ మధ్య కాలంలో సేల్ ఎక్కువయ్యేది ఎస్యూవీస్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే ఇదొక ముఖ్య కారణం. తర్వాత టెక్నాలజీ. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఉందా లేదా చెక్ చేసుకోండి.
ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్ని కార్స్‌లో వస్తున్నాయి. అలాగే యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయా? ఎస్పెషల్లీ టైప్ సి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్ అయితే టైప్ సి ఇవ్వట్లేదు విచ్ ఈస్ నాట్ గుడ్. అలాగే మ్యూజిక్ వినడానికి మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందా లేదా? అది ఎలా పనిచేస్తుంది అని కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలయబిలిటీ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. చాలామంది కారు కొనే ముందు ఇది పట్టించుకోరనమాట. కారు కొన్న తర్వాత చాలామంది బాధపడుతుంటారు. మీరు కూడా చూసే ఉంటారు. మీరో లేకపోతే మీ ఫ్రెండ్సో, మీ రిలేటివ్సో ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు చూస్తూనే ఉంటారు. విచ్ ఈస్ నాట్ గుడ్. అన్ని బ్రాండ్స్ ఇది రిలయబిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ కొన్ని బ్రాండ్స్‌లో అది లేదనమాట. అది చూసుకోండి. మంచిగా రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కార్ అనేది చాలా కాస్ట్‌లీ. మనము ఒక జనరేషన్‌కి ఒకసారి కొంటాం. లేకపోతే 2, 3 జనరేషన్స్ కూడా ఒకసారి కారు కొంటా ఉంటారు. కారు కొన్న తర్వాత అది చాలా సంవత్సరాలు పనిచేయాలి. నమ్మకంగా పనిచేయాలి అంటే మంచి ఇంజిన్స్ ఉండాలి. అది ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలనమాట. అలాంటిది ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌నో, రిలేటివ్స్‌నో అడగండి. హిస్టరీ తెలుసుకోండి. లేకపోతే మీరు కన్సల్ట్ అయినప్పుడు ఎక్స్‌పర్ట్ దగ్గర వాళ్ళు చెప్తారనమాట. తర్వాత సర్వీస్ నెట్వర్క్ చూసుకోండి. అది ఎలా ఉంది? మీరున్న చోట ఆ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు సర్వీస్ బాగా చేస్తారా లేదా అని. ఈ మధ్య కాలంలో కొన్ని బ్రాండ్స్ అయితే సర్వీస్ సరిగ్గా చేయట్లేదనమాట. అది చాలా ఆహ్, ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందనమాట. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాలేకపోతే. అది కూడా చెక్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్‌లో అయితే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదనమాట. మీకేమన్నా ఇన్ కేస్ ఏదైనా స్పేర్ కావాలనుకోండి, వాళ్ళు చాలా రోజులు హోల్డ్‌లో పెడతారనమాట. కార్ అనేది మనకు వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది. చాలా సమస్య అయితదది. చాలా రోజుల తర్వాత స్పేర్ పార్ట్ ఇస్తారు. అదొకటి. కొన్ని బ్రాండ్స్ అయితే స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువుంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఇదంతా ఎందుకంటే మీకు మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. లేకపోతే చాలా సమస్యలుంటాయి. కారు కొన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు మళ్ళా మళ్ళా సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సొస్తూ ఉంటుందనమాట. విచ్ ఈస్ నాట్ గుడ్. తర్వాత లాస్ట్‌ది ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంతుంది? మీరు చూసుకోండి ఫస్ట్. మీకు ఎలాంటి కార్ కావాలి? పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉన్న కార్ కావాలా? పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఇంజిన్స్ కావాలా? అంటే నేను చెప్పినట్టు టర్బో ఇంజిన్స్ అవి ఉన్నాయి మనకు. మీరది తీసుకుంటే పవర్ అండ్ టార్క్ చాలా బావుంటుంది. కాకపోతే మైలేజ్ తక్కువుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కొంటే మంచిగా మైలేజ్ వస్తది. మీరు పెట్రోల్ అయినా తీసుకోండి. లేకపోతే పెట్రోల్‌లోనే సీఎన్‌జీ కూడా వస్తుందనమాట సేమ్ ఇంజిన్‌తో. మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ తీసుకోండి. మీకు సీఎన్‌జీ వద్దు, నాకు సీఎన్‌జీ కన్వీనియంట్‌గా ఉండదు అంటే హైబ్రిడ్ తీసుకోండి. మంచిగా మైలేజ్ వస్తాయి ఇవి. కొద్దిమందైతే డీజిల్ చాలా ఇష్టపడుతుంటారు. కారణాలేంటంటే దాంట్లో టార్క్ చాలా బావుంటుందనమాట. మైలేజ్ గూడా ఎక్కువొస్తుంది. మీరు డీజిల్ అయినా తీసుకోవచ్చనమాట. డీజిల్‌లో మైలేజ్ ఎక్కువుంటది. టార్క్ ఎక్కువుంటుంది. ఇప్పటికి గూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట దానికి. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఎథనాల్ ఈ85, ఈ100 ఇంజిన్స్ రాబోతున్నాయనమాట. ఇప్పుడైతే ఒకటి లాంచ్ చేశారు. మారుతి సుజుకి వ్యాగనార్ అని. ఫ్యూచర్‌లో అవి రాబోతున్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, సీఎన్‌జీ ఉంది, ఎలక్ట్రిక్ ఉంది, హైబ్రిడ్ ఉంది. మీరు ఎలక్ట్రిక్ కూడా కొనాలనుకుంటుంటే మీ యూసేజ్ సిటీలోనే అయితే తక్కువ డిస్టెన్స్‌కైతే ఎలక్ట్రిక్ కొనండి. లేకపోతే డీజిల్ గానీ, హైబ్రిడ్ గానీ, పెట్రోల్ గానీ తీసుకోండి. చాలా బావుంటది. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎంతుందో చెక్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్కువ చార్జ్ చేస్తా ఉంటారు. కొన్ని బ్రాండ్స్ అయితే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి రమ్మంటారనమాట సర్వీస్ సెంటర్‌కి. దట్ ఈస్ నాట్ గుడ్. సంవత్సరానికి ఒకసారి ఎళ్తే సరిపోతుంది. లేదా 10,000 15,000 కిలోమీటర్స్‌కో ఒకసారి సర్వీస్ చేయించుకోండి అంటే బావుంటది. కొన్ని బ్రాండ్స్ అయితే ఎవ్రీ 6 మంత్స్‌కి మ్యాండేటరీ సర్వీస్ చేయించుకోవాలని చెబుతా ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. మీకు కూడా ఎక్కువ ఖర్చవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వారంటీ కూడా చెక్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్స్‌టెండెడ్ వారంటీస్ ఇస్తా ఉంటాయి. అవి తీసుకోండి తప్పకుండా. మీకు ఫ్యూచర్‌లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ మీకు సమస్య ఉండదనమాట. ఇంకొకటేంటంటే రీసేల్ వాల్యూ ఎలా ఉంది అని చెక్ చేసుకొని తర్వాత తీసుకోండి. కొద్దిమందైతే ఎక్కువ సంవత్సరాలు వాడాలి అని కొంటుంటారు. కొద్దిమందైతే కొద్ది సంవత్సరాలు ఒక కారు తీసుకొని మంచిగా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అది అమ్మేసి ఇంకో కారు కొనాలని చూస్తుంటారు. కాబట్టి రీసేల్ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోండి. కొద్దిమంది అడిగే క్వెషన్ ఏంటంటే, నేను కొత్త కారు కొనాలనుకుంటున్నాను. నేను న్యూ డ్రైవరు. కొద్ది కాలం నేను సెకండ్ హ్యాండ్ కారు కొని దాన్ని వాడి బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అది అమ్మేసి ఇంకో కొత్త కారు కొంటాను అని అడుగుతుంటారనమాట. అది మంచి డెసిషనా కాదా అనేసి. నన్నడిగితే దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు బై సెకండ్ హ్యాండ్ కార్. ఎందుకంటే పాత కార్లు చూసారనుకోండి మీరు,
అవి ఈ10 కంపాటబుల్ ఉన్న ఇంజిన్స్ ఉంటాయన్నమాట. మెటీరియల్ అంతా దానికే ఉంటుంది. ఇప్పుడు మనకు దొరికే పెట్రోల్ ఏంటి ఈ20 దొరుకుతుంది కదా! సో, మీరు ఆ కార్లు కొని ఈ20 వాడితే దాంట్లో సమస్యలు రావచ్చు. లేకపోతే పర్ఫార్మెన్స్ కూడా పవర్ తక్కువుంటుంది. అదేవిధంగా మైలేజ్ చెప్పాను కదా! మైలేజ్ డ్రాప్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదన్నీ మీరు తెలుసుకొని తర్వాత కొనండి. మీరు కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కూడా కొనొచ్చు. ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ అయ్యి తర్వాత తీసుకోవచ్చు. మీరు కొద్ది రోజులే వాడి తర్వాత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత కొత్త కారు కొనాలనుకుంటుంటే మీరు కొనుక్కోవచ్చు సెకండ్ హ్యాండ్. లేదు నేను ఒకే కారు కొంటాను, నేను ఎక్కువ సంవత్సరాలు వాడుకుంటాను అంటే మీరు కొత్త కారు కొనడమే బెస్ట్ అనమాట. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎలాంటి బాడీ స్టైల్ తీసుకోవాలి అనేది ఇంకొక పెద్ద క్వెషన్ కొత్త కారు కొనే వాళ్ళకి. నేను చెప్పాను కదా ఇంతకుముందే ఇంతకుముందు పాయింట్స్‌లో మెన్షన్ చేశాను. మళ్ళా చెప్తున్నాను. సీట్ పొజిషను కమాండింగ్ పొజిషన్‌లో ఉండేది తీసుకోండి. అంటే సీట్ హైట్ ఎక్కువ ఉండాలి లోపల. ఎస్‌యూవీస్‌లో అది దొరుకుతుందనమాట. కొన్ని బ్రాండ్స్‌లో ఆ సీటింగ్ పొజిషన్ చాలా బావుంటుంది. దాంట్లో కూర్చున్నప్పుడు మీకు బోనెట్ విజిబిలిటీ చాలా బావుంటది. ముందర ఎంత దూరంలో మనిషి ఉన్నారు, వెహికల్ ఉంది అనేది మీకు తెలుస్తుందనమాట. మీరు జడ్జ్ చేయొచ్చు. ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ టర్న్ చేయాలి అనేసి. అదే విధంగా మీరు పైన కూర్చున్నప్పుడు సైడ్స్‌లో కూడా వెనక్కి కూడా నీట్‌గా విజిబిలిటీ చాలా బావుంటుంది. అప్పుడు మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటుందనమాట. అదే విధంగా బ్లైండ్ మానిటర్ వ్యూ గూడా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టు రివర్స్ పార్కింగ్ కెమెరా, 360 డిగ్రీ కెమెరా గూడా మీకు కావాలంటే అది గూడా ఉన్నాయా లేదా అని చూసుకోండి. 360 డిగ్రీ కెమెరా అయితే మీరు ఎలాగో తర్వాత ఫిట్ చేయించుకోవచ్చు. బయట నుంచైనా లేకపోతే డీలర్ సైడ్ నుంచైనా. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ ఉందా లేదా? సీటింగ్ పొజిషను, బోనెట్ విజిబిలిటీ ఇది చూసుకోండి. చాలామంది నేను చెప్పినట్టు ఆటోమేటిక్కే తీసుకుంటున్నారు. ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటుంటే ఏఎంటీ, ఏజీఎస్ కాకుండా మీరు సీవీటీ గానీ, టార్క్ కన్వర్టర్ గానీ తీసుకోండి. అవి చాలా బావుంటాయన్నమాట. మీకు ఎక్కువ నమ్మకంగా పనిచేయాలి అంటే మంచి బ్రాండ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ చాలా బావుండాలి. అదే విధంగా మంచిగా మైలేజ్ రావాలి. అదే విధంగా మీకు స్మూత్ మంచి ఎక్స్‌పీరియన్స్ గూడా ఉండాలి అంటే సీవీటీ ఆర్ టార్క్ కన్వర్టర్ చాలా బావుంటాయి. దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.